నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. సరిహద్దులో మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల చేసిన ఒక కీలక ప్రకటనపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. సింధ్ ప్రాంతం భారత్ కు చెందవచ్చు అన్న రాజ్నాథ్ వ్యాఖ్యలు ఇస్లామాబాద్ కు పెద్ద షాక్నిచ్చాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందన, దాని వెనుక ఉన్న రాజకీయాల గురించి వివరాలు తెలుసుకుందాం. చాలా కాలం తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు పాకిస్తాన్ కు పెద్ద దెబ్బ కొట్టింది. ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సింధు భూమి భారతదేశంలో భాగం కాకపోయినా నాగరికత పరంగా ఎల్లప్పుడూ భారతదేశంలో భాగమే అని అన్నారు. అంతేకాదు, రేపు సింధ్ మళ్లీ భారతదేశంలో భాగం కావచ్చు, ఎవరికి తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ ప్రకటనపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే నిరసన తెలిపింది. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ కు సంబంధించి భారత రక్షణ మంత్రి చేసిన భ్రమతో కూడిన ప్రమాదకరమైన మార్పును కోరుకునే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ ఈ కామెంట్స్ స్ట్రాంగ్ మైండ్ సెట్ పై బేస్ అయి ఉన్నాయని, ఇవి ఎక్స్పాన్షనిస్ట్ హిందుత్వ మెంటాలిటీని ఎక్స్పోజ్ చేస్తున్నాయని ఆరోపించింది. ఇది ఇంటర్నేషనల్ లాస్, డిసైడెడ్ బార్డర్స్, కంట్రీస్ సావరెనిటీకి అగెయిన్స్ట్ గా ఉందని పాక్ విమర్శించింది. బట్ ఇక్కడే బిగ్ ట్విస్ట్. ఈ ఇష్యూను మళ్లీ కశ్మీర్ వైపు మళ్లించడానికి పాకిస్తాన్ ట్రై చేసింది. జమ్మూ కాశ్మీర్ డిస్ప్యూట్స్ ను యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాలు, అక్కడి పీపుల్ వెల్స్ ప్రకారం సాల్వ్ చేయాలని పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది. భారత్తో ఆల్ ఇష్యూస్ ను పీస్ఫుల్ గా సాల్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం, కానీ అవసరమైతే తమ సెక్యూరిటీని, సావరెనిటీని డిఫెండ్ చేసుకోవడానికి కంప్లీట్ గా రెడీ అని పాకిస్తాన్ చెప్పింది. రాజ్నాథ్ సింగ్ తన కామెంట్స్ లో సింధీ హిందువులు, ముఖ్యంగా ఎల్కే అద్వానీ వంటి లీడర్స్ జనరేషన్ సింధ్ సెపరేషన్ ను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదని అన్నారు. పవిత్రమైన సింధు నదిని హిందువులు ఎంతగా గౌరవిస్తారో ఆయన క్లియర్ గా చెప్పారు. ఈ కామెంట్సే ప్రస్తుతం డిప్లొమాటిక్ టెన్షన్ ను పెంచేశాయి.